హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. మొత్తానికి అధికారం చేపట్టింది అధికార పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో ఆంధ్ర రాష్ట్రంలో, అదే కూటమి ప్రభుత్వం. సో వీళ్ళు వచ్చి రాగానే లా అండ్ ఆర్డర్ అన్ని పటిష్టంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు కీలక ఆదేశాలు జారీ చేశారు పోలీస్ శాఖకి, టాస్క్ ఫోర్స్లకి. ఏంటది? ఎర్ర చందనం స్మగ్లింగ్ ఆంధ్ర రాష్ట్రంలో భయంకరంగా జరుగుతుంది. గత ప్రభుత్వంలో చూసుకున్నాం, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, నెక్స్ట్ ద్వారకనాథ్ రెడ్డి, వీళ్ళు భయంకరంగా, నిజంగా చిత్తూరు ప్రాంతాల్లో భయంకరంగా రెడ్ శాండిల్ అంటే ఇప్పుడు అక్కడ శేషాచలం వల్ల మీరు పుష్ప సినిమా చూస్తుంటారు, అక్కడ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ ఎలా జరుగుతున్నా వీళ్ళు ఇక్కడ నుంచి అది చైనా, నేపాల్, భూటాన్, టిబెట్ ఇలాంటి దేశాలకు భయంకరంగా అది తరలి వెళ్ళిపోతుంది. ఇప్పుడు దీని మీద ఉక్కుపాదం మోపుతున్నారు నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. అసలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎంత రవాణా అవుతుందో దీని మీద ఉక్కుపాదం మోపి టాస్క్ ఫోర్స్ బృందం ఎక్కడున్నా సరే వెంటనే వాటి మీద ఫోకస్ పెట్టి ఎవరు చేస్తున్నాడో, ఎందుకు చేస్తున్నాడో అలాంటి వాళ్ళందరినీ కఠినంగా చేయాలని ఆదేశాలు జారీ చేశారంట జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం కొన్న కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, ఎర్రచందనం స్మగ్లింగ్ ఆగుతుంది. సో ఎవరైతే అక్రమంగా ఇలాంటివి అమ్ముకుంటున్నారో అరికట్ట వేయొచ్చు. గతంలో ఎవరు ఎందుకు చేశారు, గతంలో చూసుకున్న ఎర్రచందనం అనేది ప్రకృతి సహజంగా ఏర్పడిన అది ప్రాణులు, మొక్కలు అవి. అక్కడ అది ఎక్కువగా అది రెడ్ శాండిల్ పండుతుంది, అది భూమి మీద అక్కడ తప్ప ఇంకెక్కడ పండదు. సో అలాంటి వాటిని వాళ్ళు ఏంటంటే పక్క రాష్ట్రాలకు అమ్ముకొని ఎక్కువగా భయంగా, అంటే ఇప్పుడు 10 రూపీస్ దొరికింది అనుకున్న ఎగ్జాంపుల్, వాళ్ళు 1000 రూపీస్ అమ్ముకుంటారు అంటే 990 రూపీస్ జేబులోకి వెళ్ళిపోతున్నారు. ఇలాంటివన్నీ అక్కడ భయంకరంగా జరుగుతున్నాయి శేషాచలం అడవుల పైన. సో దీని మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. సో టాస్క్ ఫోర్స్ బృందాలుగా ఏర్పడిపోయి ఎవరికి వాళ్ళు పక్క రాష్ట్రాలు సరిహద్దు అంటే తమిళనాడు కానీ, అటు కర్ణాటక కానీ ఎవరైతే వస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ పట్టుకొని ఎవరు చేపిస్తున్నారు మొత్తం దీని మూల ఉంటుంది కదా, చివరి ఎడ్జ్ ఎండ్ ఆఫ్ ద పాయింట్ అని ఎవరు చేస్తున్నారు మొత్తం ఆయన ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఈయనకి పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి ఏవో ఇచ్చారు కదా, ఇందులో భాగంగా ఇప్పుడు ఈయన వస్తూ రాగానే ఎర్రచందనం మీద ఫోకస్ పెట్టారన్న పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం భయంకరంగా జరిగింది. ఎవరు చేశారు, ఎందుకు చేశారు, నివేదికలు లాగండి. నెక్స్ట్ భయంకరంగా స్మగ్లింగ్ జరుగుతున్నాం, అది ఇలాంటివి అక్కడ ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించి ఎర్రచందనం. సో ఇలాంటి వాటిని మీరు మిస్యూజ్ కాకుండా దయచేసి కొంచెం కాపాడి ఎందుకు చేశారు వాళ్ళంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి. ఎందుకంటే ఇంకోసారి ఎవరైనా ఎర్రచందనం జోలికి రావాలంటే భయపడాలి. అలాంటి మీ హయాంలో జరగాలని ఒక రిక్వెస్ట్ గా నేను కూడా మీకు చెప్పదలుచుకుంటున్నాను. దీని మీద కూడా పునః పరిశీలించి సమీక్షించండి. కానీ నిజంగా గ్రేట్ నిర్ణయం తీసుకున్నారంటే పవన్ కళ్యాణ్ గారు, హ్యాట్స్ ఆఫ్. నిజంగా పూర్తి స్థాయిలో ఎవరు చేసినా సరే వదిలిపెట్టకుండా కఠిన అయితే శిక్షణ అయితే వేయండి. పోలీస్ శాఖలకు చెప్తాను, టాస్క్ ఫోర్స్ బృందాలు చెప్తాను, నెక్స్ట్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా ఎవరు ఫారెస్ట్ ఆఫీసర్స్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, మొత్తం వీటి మీద ఉక్కుపాదం మోపి పట్టుకోండి ఎవరు జరుగుతున్నా. కానీ వచ్చి రాగానే పవన్ కళ్యాణ్ గారు ఇలా చేశారంటే చాలా గ్రేట్. ఇలానే చేయండి, ఇంకా చాలా చాలా జరుగుతున్నాయి. ఎర్ర చందనం రాష్ట్రం దాటి వెళ్ళడానికి వీల్లేదు. ఏం చేస్తారో అయితే చేయండి, కానీ మొత్తానికి అయితే నిన్న అయితే గ్రేట్ కదా. చూద్దాం ఏం జరుగుతున్నాం. మరో వీడియో తగలుద్దాం. అంతవరకు చూస్తున్నాండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.